న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం యానాంలో పలు సమస్యలపైన గలం ఎత్తిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు శాఖల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న రీతిలో జరుగుతుందని, ఇక యానాం ఆరోగ్యం శాఖపైన ప్రస్తావిస్తే యానాం ప్రజలు నరకం చూస్తున్నారు అంటూ ఘాటుగా ప్రశ్నలు సంధించారు. ఇక్కడైనా పాలన తీరు మారాలి అంటూ సవినయంగా విన్నవించారు. పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం యానాంలో పలు సమస్యలపైన గలం ఎత్తిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు శాఖల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న రీతిలో జరుగుతుందని, ఇక యానాం ఆరోగ్యం శాఖపైన ప్రస్తావిస్తే యానాం ప్రజలు నరకం చూస్తున్నారు అంటూ ఘాటుగా ప్రశ్నలు సంధించారు. ఇక్కడైనా పాలన తీరు మారాలి అంటూ సవినయంగా విన్నవించారు. కేంద్ర బాలింత ప్రాంతమైన యానాంలో పరిపాలనా అధికారి కార్యాలయం సమీపంలో యానాం పురపాలక ఉద్యోగుల సంఘం సిబ్బంది నిరసన దీక్ష చేపట్టారు. ఆర్ఏఓ ఆఫీస్ వద్ద నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. గత 5 నెలల నుంచి జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదని, కుటుంబ పోషణ కష్టంగా ఉందని, పిల్లలకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాము అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు ఇచ్చి తమ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బాలింత ప్రాంతమైన యానాంలో పరిపాలనా అధికారి కార్యాలయం సమీపంలో యానాం పురపాలక ఉద్యోగుల సంఘం సిబ్బంది నిరసన దీక్ష చేపట్టారు. ఆర్ఏఓ ఆఫీస్ వద్ద నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. గత 5 నెలల నుంచి జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదని, కుటుంబ పోషణ కష్టంగా ఉందని, పిల్లలకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాము అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు ఇచ్చి తమ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నారు పోలీసు వారు మనకు పర్మిషన్ లేదన్నారు. ఈ యానంలో ధర్నా చేసుకోవడానికి కూడా మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆర్ఈఓ మన డిజిగ్నేట్ ఆఫీసర్ పరిస్థితిలో లేడు. పోలీసులు కూడా మనకి ఈ యొక్క లేని పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నామో అక్కడికి వెళ్ళే చేద్దాం. ఈ పోలీసులు కూడా మన లాంటి గవర్నమెంట్ ఉద్యోగులే, వీళ్ళు కూడా మనకు జీతాలు తీసుకుంటున్న వాళ్ళే. కనీసం మనల్ని రోడ్డు మీద నిలబడి చేయించుకోవాలంటే ఈ నాయకులు కానీ మన ఆఫీసర్లు కానీ ఎంత దౌర్జన్యంగా పరిపాలిస్తారు. ఈ దౌర్జన్యం ఆగాలి. ప్రభుత్వ నిరంకుశ వైఖరి
జీతాలు ఇవ్వాలి 5 నెలల జీతాలు ఇవ్వాలి 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 పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలి 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 ఏటీ ద్వారా జీతాలు ఇవ్వాలి ఏటీ ద్వారా జీతాలు ఇవ్వాలి 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 ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేయడం, మార్నింగ్ ఒక ర్యాలీ నిర్వహించాం. అదేవిధంగా ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మన స్టేట్ కాన్ఫెడరేషన్ ఏదైతే ఉందో, పుదుచ్చేరి స్టేట్ కాన్ఫెడరేషన్ మున్సిపల్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఏదైతే ఉందో, వాళ్ళ పిలుపు మేరకు 1వ తారీఖున, 6వ తారీఖున, 9వ తారీఖున కూడా మేము ఒక పూట ధర్నా చేయడం జరిగింది. ఈవేళ 13, 14వ తారీఖుల్లో ఈ యొక్క ఏదైతే మున్సిపల్ ఎంప్లాయీస్ సమస్యలు ఉన్నాయో, చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఈ మున్సిపల్ ఎంప్లాయీస్కి ఎక్కడా కూడా ఫండింగ్ లేదు. ఫండింగ్ని గవర్నమెంట్ ఇవ్వమని అడిగితే గవర్నమెంట్ ఏమో చేతులు ఎత్తేస్తుంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అలాగే ట్యూషన్ ఫీజులు కూడా ఇవ్వట్లేదు, పెన్షనర్స్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. పెన్షనర్స్ రిటైర్డ్ అయిపోయినా కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిలు కూడా రాలేదు. దాని మీద గవర్నమెంట్ని మనం అడుగుతుంటే ఏమైనా స్పందన కూడా లేదు. గత 2-3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ధర్నాలు చేయడం, ఏదో శాసనసభ జరిగినప్పుడు మనం ధర్నాలు చేస్తే ఏదో కంటదూర్పుగా కొంత ఇవ్వడం తప్పితే ఈ శాశ్వత పరిష్కారం అన్నది మనకు చూపించట్లేదు. కనుక ఇవాళ స్టేట్ కాన్ఫెడరేషన్ అయితే మా యానం మున్సిపల్ ఎంప్లాయీస్ అయితే మేము ప్రధానంగా మా డిమాండ్ ఒకటే, ఈ జీతాలు మిగిలిన వాళ్ళకి అయితే ఎలాగిస్తున్నారో మాకు కూడా డిఏటీ నుంచి ప్రభుత్వే జీతాలు ఇవ్వాలని, ఆ కార్యక్రమం తీసుకోవాలని సీఎం రంగస్వామి గారికి పదే విన్నవించడం జరిగింది. అలాగే ముందు తమిళసై గవర్నర్ గారికి ఆవిడకి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న గవర్నర్ గారికి కూడా మేము ఈ ద్వారా తెలియజేసేది ఏంటంటే, చాలా నికృష్టమైన జీవితం, ఉద్యోగాలు చేస్తున్నారన్న పరిస్థితే కానీ ఎవ్వరికి కూడా ఆరోగ్యాలు కానీ ఇంకోటి కానీ సహకరించిన పరిస్థితి. కేవలం ఏంటంటే ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారంటే కొంతమంది విఆర్ఎస్లు కూడా పెట్టుకున్నారు. వాళ్ళ అప్పులు పాలైపోయి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలన్న ఉద్దేశంతో విఆర్ఎస్ అయితే కనీసం డబ్బులు వస్తాయని చెప్పి పెడితే ఆ డబ్బులు రావడం మానేసి జీతాలు కూడా లేకుండా ఈవేళ పెన్షన్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళందరికీ కూడా 70-80 సంవత్సరాలు వచ్చేసి ఉన్నాయి. కనీసం వాళ్ళకి నెలకు కాదు కదా, 6 నెలల వరకు పెన్షన్ ఇవ్వకపోతే షుగర్కో బీపీకో ట్యాబ్లెట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ మా ప్రభుత్వ అధికారుల పనితీరు ఎలా ఉందంటే, వాళ్ళు మన పాండిచేరి నుంచి ఏదైనా కార్యక్రమం డైరెక్టర్ గారు, సెక్రటరీ గారు, లేకపోతే మనకున్న డీడీఎంఏ గారు చెప్తే మీరు ఈ పని చేయండి, వెంటనే చేయాలి, లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు. కానీ ఈ జీతాల గురించి ఏ ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళి కనీసం అడగడం జరగట్లేదు. ఇక్కడ పేకాట క్లబ్బుల గురించి ఇంకోటి గురించి ఒకవేళ వెళ్ళాలంటే పాండిచేరికో మెడ్రాస్ కోర్టులకో తిరుగుతున్నారు. కానీ ఈ ఎంప్లాయీస్ గురించి ఒక్కరు కూడా అడిగే పరిస్థితి లేకపోతే మా పరిస్థితి ఏమవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇక మరి పిల్లలు ఉన్న పరిస్థితి అయితే మీకు తెలుసు, ఈవేళ ట్యూషన్ ఫీజులు చాలా భారంగా మారాయి. మరి కనీసం 2 సంవత్సరాలైనా కూడా ట్యూషన్ ఫీజు ఇవ్వకపోతే ఈ పిల్లలందరినీ చదివించే పరిస్థితి ఎక్కడ? కనీసం పిల్లోడు వచ్చి ₹1 ఏదైనా కొనిమ్మంటే కూడా ఇవ్వలేని పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు మా యొక్క ఈ కార్యక్రమానికి ముందుగానే మేము ఆర్యో గారికి, కమిషనర్ గారిని, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి కూడా మేము తెలియజేసి ఉన్నాం. ఈరోజు మేము 13వ తారీఖు, 14వ తారీఖు కూడా ఈ స్టేట్ వ్యాప్తంగా మాకు ఈ కార్యక్రమం జరుగుతుంది. పాండిచేరిలోని మాహే కార్యకర్తలు కూడా యూనియన్స్ అన్నీ చేస్తున్నాయి. మేము కూడా అలాగే యానంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అని చెప్పేసి దానికి సంబంధించి మా ప్రెసిడెంట్ కృష్ణ గారు దాని ఒక లెటర్ను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము అన్న ప్రకారమే ఈవేళ 9 గంటలకు కాకుండా ఇంకొక అరగంట ఆలస్యంగా 9:30కి ఈ కార్యక్రమాన్ని మా ఆఫీస్ దగ్గర, మున్సిపల్ ఆఫీస్ దగ్గర బయలుదేరి త్యాగరాజ్ స్ట్రీట్ మీదుగా కే జంక్షన్, పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అటు నుంచి ఇలాగ విష్ణాలయం స్ట్రీట్లో ఆర్యో ఆఫీస్ వరకు రావడం జరిగింది. మేము వచ్చే టైంకి ఆర్యో గారు అప్పుడే మమ్మల్ని చూసుకుంటూ బయటికి వెళ్ళడం జరిగింది. మేము అక్కడే నిలబడి ఆర్యో గారు వస్తారేమో అని చెప్పి ఆర్యో ఆఫీస్ ఎదురుగుండా నిలబడడం జరిగింది. తిరిగితే మన పోలీస్ శాఖ వారు మీరు ఇక్కడ నిలబడడానికి వీల్లేదు, మీరు వెంటనే ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పడం మా మీద చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మేము ఏం చెప్పామంటే, అయ్యా మేము ఎవరం బయట వాళ్ళం కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం, మేము ఎవరికి ఏ డిస్టర్బెన్స్ చేయట్లేదు, రోడ్లు మేము కేకలు వేయట్లేదు, మేమేం చేయట్లేదు, మా కష్టాన్ని మేము తెలియజేస్తున్నాం. మాలాగా మీరు ఎంప్లాయీస్, మీకు ప్రతి నెల జీతాలు వస్తున్నాయి, మీకు ఒక నెల రాకపోతే మా కష్టం ఏంటో మీకు తెలుస్తుంది కనుక మీరు సహకరించండి. మేము ఇక్కడ ఏం ధర్నా చేయం, మాకు ఏదైతే ప్లేస్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికే వెళ్తాం. కానీ ఆర్యో గారు అక్కడ మన మినీ సివిల్ స్టేషన్కి వెళ్ళారు. ఆయన వచ్చినంటే ఆయనకు ఒక వినతి పత్రం చెప్పేసి మేము వెళ్ళిపోతామని అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పి చాలా సీరియస్గా మమ్మల్ని అక్కడి నుంచి గెంటి వేయడం జరిగింది. సరే, మేము కూడా మాకు ఉద్యోగస్తులుగా, సాటి ఉద్యోగస్తులుగా వాళ్ళు ఇచ్చినటువంటి సిఐ గారు చెప్పిన దానికి గౌరవించి మేము వచ్చి టెంట్లో కూర్చొని మా కార్యక్రమాన్ని చేస్తున్నాం. మేము కూడా అనేది ఏంటంటే, ఈ యొక్క యానంలో ఒక ఆర్యోకి
మరి మేము అదే చెప్తున్నాం, మా పాండిచేరి స్టేట్కి 900 కిలోమీటర్లో పాండిచేరికి మనం ఉంటే ఒక ఆర్యో గారికి చెప్పకపోతే ఎవరికి చెప్తాం? అందులోకి మున్సిపాలిటీకి డిజిగ్నేట్ ఆఫీసర్ ఆర్యోఏ, ఆయనకి చెప్పడానికి మాత్రం మేము అక్కడ వేచి ఉంటే మమ్మల్ని దాన్ని కూడా చేయనివ్వకుండా ఆ రోడ్డు మీద మమ్మల్ని ఖాళీ చేయించి ఇక్కడ తోసివేయడం జరిగింది. దీన్ని కూడా మా విచారం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని మా యొక్క యూనియన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. నమస్తే. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ప్రకాష్ జూనియర్ కాలేజీ వద్ద కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని మండల చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి మాధవి ఆధ్వర్యంలో ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత సమాజంగా మెలగాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈవో సత్యనళిని మాట్లాడుతూ భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా చేయాలని, విద్యార్థుల చదువులతో పాటు సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్యాల బాటలో నడవకుండా జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి కనకరత్నం, అంగన్వాడీ సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ప్రకాష్ జూనియర్ కాలేజీ వద్ద కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని మండల చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి మాధవి ఆధ్వర్యంలో ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత సమాజంగా మెలగాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈవో సత్యనళిని మాట్లాడుతూ భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా చేయాలని, విద్యార్థుల చదువులతో పాటు సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్యాల బాటలో నడవకుండా జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి కనకరత్నం, అంగన్వాడీ సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము కూడా ఉండాలి, భాగస్వామ్యం కావాలని చెప్పి మనం కాలేజెస్లో మనం పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు మనందరం కలిసి ఇప్పుడు ప్రతిజ్ఞ అనేది చేసుకుందాము. చెప్పండి, నేను చెప్పినట్టుగా. ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువత శక్తి, సమాజానికి దేశానికి అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈ రోజు మనం నషాముక్తి భారత్ అభియాన్ క్రింద ఐక్యమై సమాజం అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాము. కుటుంబం స్నేహితులు మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలని మనమందరం కలిసి మన జిల్లా, మన రాష్ట్రం, మన గ్రామం డ్రగ్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినంత చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. సమాజానికి అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి డ్రగ్స్ ఫ్రీ దేశం క్యాంపెయినింగ్ లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈ రోజు మనం భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం అందరం
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద నుంచి పరిపాలనాధికారి మునిస్వామి ఆధ్వర్యంలో యానాంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో మువ్వెన్నెల జెండాలను చేతపట్టి యానాం పురవీధిలో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, పీడబ్ల్యూడీ, మున్సిపాలిటీ, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద నుంచి పరిపాలనాధికారి మునిస్వామి ఆధ్వర్యంలో యానాంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో మువ్వెన్నెల జెండాలను చేతపట్టి యానాం పురవీధిలో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, పీడబ్ల్యూడీ, మున్సిపాలిటీ, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల ప్రసన్న India is going to celebrate its 78th Independence Day on 15th of August. This is a day we have to remember the sacrifice made by our beloved patriotic leaders, other people who are not only sacrificed their life but also their family members, their relatives for the well-being of the Indians and India. Respect our leaders and also the nation. Today we are conducting a rally on the guidance of Government of India, Har Ghar Tiranga. For every house we have to hoist our national flag as a mark of respect to our nation. Today, with the help of Police Department, our SP is here, and Education Department, co-educated education also, school education, not only school education, college education also there. The students have come out with a tricolor
and covered almost 3 kilometers right from our office to pass on Vishalaya Street, K Junction, Axis Bank, our SP quarters, new bus stand, SBI corner, Subramania Bharati and Chinda Street and Jipur corner and Achu. Almost we covered 3 kilometers. We witnessed by thousands of people all along the roads. We almost 500, more than 500 plus candidate students has participated, apart from our officials also, officers from various departments also we have participated. It's a grand success and I thank all of them for participating in this event, and also especially our press people, press friends for covering this event, because it is to be a national event and it should be telecast all over India and many part. So it is apart for you, it cannot be achieved. So I thankful to you all. Independence Day wishes to all my Yanam people. Thank you very much. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు 216 జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్లు టైరు పేలి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది చొరవతో పెను ప్రమాదమే తప్పింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు 216 జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్లు టైరు పేలి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది చొరవతో పెను ప్రమాదమే తప్పింది. విశాఖపట్నం నుంచి యానం బయలుదేరిన ఇండియన్ ఆయిల్స్ కంపెనీకి చెందిన ట్యాంకర్ PY05J0033 వాహనంలో పెట్రోల్ మరియు డీజిల్ సుమారు 20,000 లీటర్లతోని యానం వచ్చే క్రమంలో తాళరేవు బైపాస్ వద్దకు వచ్చేసరికి ట్యాంకర్ టైర్ పేలడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ మంటను ఆర్పడానికి ప్రయత్నించి భయంతో వెనుతిరిగి పారిపోవడం జరిగింది. సమాచారం అందుకున్న కోరంగి ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణ నష్టం కలగకుండా బైపాస్ మార్గంలో రాకపోకలను నిలుపుదల చేసి దారిని మళ్లించారు. అగ్నిమాపక వాహనాలు రావడంతో మంటలను ఆర్పి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా కథ సుఖాంతం చేశారు. వస్తుంటే టైర్ పేలిపోయింది. మంట ఆటోమేటిక్ ఫైర్ అయింది. మీరు చూసుకున్నా ఎవరైనా చెప్పారండి? మీరు చూసి అన్నీ ఆపారు. ఫైర్ ఎండ వచ్చిందండి. టైర్ పేలన్నా అలాగే ఆపాను. అక్కడ అదే ఇంజిన్ వస్తాం పేలన్నా దిగలుతాడు. అప్పుడు మాట పెద్ద అయిపోయింది. సిలిండర్ కొట్టిన ఆగలేదండి. ఎంత ఆపినా కూడా సిలిండర్ చిన్నది, అదే పెద్ద మంట వచ్చింది.
దేశ ప్రజలందరికీ కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పారు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ప్రతిష్ఠించాలని అన్నారు. దేశ ప్రజలందరికీ కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పారు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ప్రతిష్ఠించాలని అన్నారు. శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేసుకుంటూ, ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్కార్యాన్ని ఒక్కసారి మనం సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అతీతంగా ఆ 3 రంగుల జెండాని ప్రతిష్ఠించాలని, ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముచ్చటించడానికి గల కారణం అదే. ప్రజలందరినీ అభ్యర్థించాలి, ప్రతి ఇంటిపై త్రిరంగు జెండా ఎగరాలి. మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి. భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలను ప్రకటించుకుంటూ, ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున ఆ మువ్వన్నెల జెండాను ఎగరవేయాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. పోర్టును రేషన్ మాఫియాకి అడ్డాగా మార్చారంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. పోర్టును సందర్శించి విధానాలపైన మార్పులు తథ్యమంటూ అందరూ నమస్కారం అండి. కాకినాడ పోర్ట్లో గతంలో జరిగిన అక్రమ రవాణా గురించి ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలనే చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్సే అందిస్తూ ఉంది. అయితే కొంతమంది లారీ యాజమానులు, అదేవిధంగా ఇక్కడున్న హమాలీలు, స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు
చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం అందరు స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీస్ అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గతంలో సుమారు 1000 నుంచి 1100 లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం. ఒకటేంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు, దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి సకాలంలో తక్కువ టైంలో, ఇప్పుడు ప్రస్తుతం ఒక్కో లారీకి 20 నిమిషాలు పడుతుంది, ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం. దాదాపు 12 నుంచి 14 మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ 12 నుంచి 14 మంది అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీల్ని పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు. చెక్ పోస్ట్ పెట్టకూడదు, చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన, ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి. ఎందుకంటే కాకినాడ పోర్ట్ ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం, ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావడం కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇతర దేశాల నుంచి మన సరుకులు తెచ్చుకున్నప్పుడు లేదా మనం ఎగుమతి చేస్తున్నప్పుడు మంచి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం 400 ఎకరాలు దాదాపు ఒక ప్రైవేట్ యాజమానికి ఆ రోజున దారదత్తం చేశారు. ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు దీంట్లో. ఇందాక నేను వివరాలు తెప్పించుకుంటే నేనే ఆశ్చర్యపోయాను. 400 ఎకరాలకి గాను ప్రభుత్వానికి వచ్చే సంవత్సరానికి కేవలం 40 కోట్ల రూపాయలు. దానికోసం కాదు, ప్రజల కోసం ఇక్కడ మంచి వెసులుబాటు కల్పించాలి, సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. సో కాకినాడ పోర్టు ఏ కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. ఇది ఆస్తి కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా కాకినాడ పోర్టు నుంచి వాళ్ళు సాగించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. దాన్ని అరికట్టడానికి కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. స్వార్థం లేకుండా నిజాయితీగా ప్రతి లారీని చెక్ చేస్తాం. లారీ చెక్ చేసిన తర్వాత సరుకు సరిగ్గా ఉంటే ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా పంపిస్తాం. దానికి 2 విధాలుగా టెస్టులు చేస్తున్నారు మా వాళ్ళు. ఒకటేంటంటే ప్రతి బస్తాలో కూడా పోక్ చేసి శాంపిల్ తీసుకొని ఫిజికల్గా చెక్ చేస్తారు. అనుమానం వచ్చినప్పుడు యాసిడ్ టెస్ట్ చేస్తారు. యాసిడ్ టెస్ట్ చేసినప్పుడు 15 నుంచి 20 నిమిషాలు ఒక్కో సందర్భంలో జరగచ్చు. సో పార్బాయిల్డ్ రైసు లేదా ఇతర రైసులు ఏదైతే వాళ్ళు నిజాయితీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు వారు చేస్తుంటే ఎక్కడా ఇబ్బంది లేదు. కానీ ఆ విధంగా జరగడం లేదు. గతంలో మనం చూసాం. మేము గతంలో 2 రోజులు దాడి చేసినప్పుడు 50,000 మెట్రిక్ టన్నులు దొరికింది. 50,000 మెట్రిక్ టన్నులో 26,000 మెట్రిక్ టన్నులు మన పౌర సరఫరాల శాఖ నుంచి అందించాల్సిన పీడిఎస్ రైస్ దాంట్లో దొరికింది. వారిపైన కేసులు పెట్టాం, యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఇంకో నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు, వేగంగా జరగాలి, బార్జులు ఆగిపోతున్నాయి, షిప్పులు ఆగిపోతున్నాయి అనే ఆవేదన వాళ్ళు కూడా మాతో వ్యక్తపరిచారు అసోసియేషన్స్. తప్పకుండా దానికి వెసులుబాటు కల్పించడానికి ఈ రోజు నుంచి ఇంకొక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సో లారీలు వచ్చి గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటర్నల్ టార్గెట్ ఏంటంటే కనీసం 1000 లారీలు ప్రతిరోజు వచ్చే సోమవారం నుంచి చాలా పీస్ఫుల్గా ఒక మంచి వాతావరణంలో జరిగే విధంగా పోలీస్ అధికారులు కూడా చర్చించాం. వాళ్ళు కూడా సాధ్యమవుతుందని చెప్పారు. సో 3-4 డిపార్ట్మెంట్లు దీంట్లో అనుసంధానంగా చేయాల్సిన పని కాబట్టి 3 షిఫ్టుల్లో ఉదయం 6 నుంచి 2 వరకు ఒక షిఫ్టు, 2 గంటల నుంచి 10 వరకు ఒక షిఫ్టు, 10 నుంచి ఉదయం మళ్ళీ 6 వరకు ఇంకో షిఫ్ట్. సో 3 షిఫ్ట్లో ఈ 2 చెక్ పోస్టులు కూడా ప్రతిరోజు ఇబ్బంది కలగకుండా ఇక్కడ వ్యాపారవేత్తలకు కానీ వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి, లీగల్గా జరిగే ప్రక్రియకి ఎక్కడ ఇబ్బంది ఆటంకాలు కలగకుండా మా శాఖ నుంచి, పోలీస్ శాఖ నుంచి, కస్టమ్స్ నుంచి, పోర్ట్ అధికారుల నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము సమన్వయపరిచే బాధ్యత మాది. ఆ విధంగా మేము అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రోజున ఇంకొక చెక్ పోస్టు ప్రాంగణం కూడా ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అది కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత సోమవారం నుంచి 2 చెక్ పోస్టులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయని
ఈ సందర్భంగా మీకు తెలుపుకోండి. విశాఖపట్నంలో డైనోసార్ పార్క్లోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న ఈ పార్క్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా పొగ వెలువడుతూ ఉండటంతో స్థానికుల్లోని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదం పైన స్థానికులు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు గాను కృషి చేస్తున్నారు. బీచ్ రోడ్ పక్కనే ఉన్న డైనోసార్ పార్క్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు పొగ ఎగసి పడుతూ ఉండటంతో రోడ్డుపైన ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. కాగా ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. విశాఖపట్నంలో డైనోసార్ పార్క్లోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న ఈ పార్క్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. భారీగా పొగ వెలువడుతూ ఉండటంతో స్థానికుల్లోని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదం పైన స్థానికులు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు గాను కృషి చేస్తున్నారు. బీచ్ రోడ్ పక్కనే ఉన్న డైనోసార్ పార్క్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు పొగ ఎగసి పడుతూ ఉండటంతో రోడ్డుపైన ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. కాగా ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.